శనగల కర్రీ ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇలా ఉల్లిపాయలు వేసేసేయండి. ఉల్లిపాయలు ఇలా వేగనియండి. బాగా వేగనవసరం లేదు, బ్రౌన్ కలర్ రానవసరం లేదు. లైట్ వేగిన తర్వాత పసుపు వేసి కలపండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ వేసాను నేను ఇక్కడ. దాన్ని కూడా ఆ వాసన పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చండి. బాగా వేగినాక నైట్ నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు ఇప్పుడు వేసేసేయండి. వేసి బాగా తిప్పండి. అలా తిప్పుతూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు టమాటా వేసేసేయండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు టమాటాలు యూస్ చేశాను. అవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసాను. తర్వాత ఉప్పు, కారం మీకు సరిపడినంత వేసేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలంటే మీరు వేసుకోండి. తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేయండి. అలా బాగా తిప్పేసేయండి. అలా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టకండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఉడకనివ్వండి ఒకటేసారి. ఫస్ట్ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకోవచ్చు. నేను గ్లాస్ చూపిస్తున్నా కదా, ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. అంటే నాకు కొంచెం గ్రేవీ కావాలనేసి. ఇలా 3 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ అయిపోయినాక, విజిల్ అంతా పోయినాక ఒకసారి చెక్ చేయండి. మంచిగా ఉడికిందో లేదో ఒకసారి ఇలా నొక్కి చూడండి, ఒక్కొక్కటి తీసుకొని. బాగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు దాంట్లో ఎక్స్ట్రా వాటరు, మీకు ఎంత వాటర్ ఉడికింది కాబట్టి వాటరు ఉంచేసుకోవచ్చు మీరు. ఒకవేళ వాటర్ వద్దు అంటే ఇక్కడి నుంచి ఇంకా కొద్దిసేపు అలా మూత పెట్టి మరిగించండి, వాటర్ తగ్గే వరకు. తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. దీనిపైన కొత్తిమీర చల్లేసేసి వాడుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి మంచిగా ఉంటుంది.